మా ఏ మాట కామాట హెల్దీ ఫుడ్ తిన్న రోజు మాత్రం ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే హెల్దీగా ఉన్నా అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తా, నాకు ఒక్కనికి అనిపిస్తుందా? నమస్తే మో, మొన్నైతే మనం మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేసినాం కామో, ఈ రోజు మిగిలిన ఐటమ్స్ కూడా ట్రై చేద్దామని వచ్చేసినాము. ఈ రోజు మనం దగ్గర ఉన్న ఐటమ్స్ వచ్చేసి మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్, రాగి జావా, జొన్న గడగ, మక్క గడగమో అన్నో పట్టు పడితే నైట్ ప్రశాంతంగా నిద్ర పడతామో, లేకపోతే నిద్ర కూడా పట్టది. ఇక్కడ మేము ఫస్ట్ ట్రై చేసింది జొన్న గడగమో, దానికి కాంబినేషన్ గా వచ్చేసి ఉల్వచారు ఇచ్చిండు. నాకు ఆ జొన్న గడగ అంటే ఏందో తెలియదు, ఆ ఉల్వచారు అంటే ఏందో తెలియదు. ఫస్ట్ టైం తింటాము. టేస్ట్ విషయానికి వస్తే మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి సూపర్ ఉందనేం కాదు, అట్లా అని చెప్పి బాగాలేదనేం కాదు మో, నీట్ గా స్మూత్ గా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి జొన్న గడగ ట్రై చేసినామో, దీనికి కాంబినేషన్ గా వచ్చేసి సల్లచారాట. టేస్ట్ విషయానికి అయితే బాగానే ఉన్నాయేమో. నెక్స్ట్ వచ్చేసి మన స్టార్ ఐటమ్ మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ మో. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే ఉండేమో, గోంగూర చట్నీలో కలుపుకుని తింటే మాత్రం భలే అనిపించుండే. ఈసారి మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ట్రై చేసినామో. ఈసారి మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ లో కాంబినేషన్ గా వచ్చేసి ఆవకాయ పచ్చడి ఇచ్చిండమో. నిజంగా చెప్తున్నామో, తింటా ఉంటే టేస్ట్ భలే అనిపించింది మో. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు మస్ట్ ట్రై ఐటమ్ అయితే మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తామో, తింటే మనసు నిండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రాగి జావ ట్రై చేసినామో, ఇది కూడా బాగానే ఉండే. వీళ్ళ దగ్గర రేట్స్ విషయానికి వస్తే ఏది కూడా 20 రూపాయలు దాటలేమో. 20 రూపాయలకి ఇంత హెల్తీ ఫుడ్ ఇచ్చడం అంటే నిజంగా వీళ్ళ లొకేషన్ వచ్చేసి బిసైడ్ అంబేద్కర్ స్టేడియం, మెయిన్ గేట్, తిరుమల నగర్, కరీంనగర్ మో.